హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశి కుమార్. మనం మార్కెట్లో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని యూస్ చేసి ట్రేడ్ చేసేటప్పుడు మనకి చాలాసార్లు వినుంటాం ఓపెన్ ఈక్వల్ టు హై, ఓపెన్ ఈక్వల్ టు లో. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఓపెన్ ఈక్వల్ టు హై అండ్ ఓపెన్ ఈక్వల్ టు లోకి రియల్ మీనింగ్ ఏంటి అండ్ దాన్ని యూస్ చేసి మనం గోల్డ్లో ఇంప్లిమెంట్ చేయగలిగిన ఓపెన్ హై, ఓపెన్ లో స్ట్రాటజీని ఈరోజు డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని మనం అబ్జర్వ్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. అదే మనకి ఓపెన్, హై, లో అండ్ క్లోజ్. అండ్ ఈ ఓపెన్, హై, లో, క్లోజ్ కాన్సెప్ట్ని ఒకసారి మనం ఆన్ చాట్ చూద్దాం. దీనికోసం నేను ధన్వెబ్లోకి లాగిన్ అవుతున్నాను. ధన్వెబ్లో లాగిన్ అయిన తర్వాత మనం ఈ స్ట్రాటజీని గోల్డ్లో అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాం. సో గోల్డ్ కాంట్రాక్ట్ని నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. అండ్ గోల్డ్ చార్ట్ని మనం ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు మనకి రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ వల్ల పాస్ డేటాలో మనం ఈ స్ట్రాటజీని అబ్జర్వ్ చేయబోతున్నాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక క్యాండిల్కి సంబంధించిన ఓపెన్, హై, లో, క్లోజ్ ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. OHLCగా మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఓపెన్ అన్నప్పుడు మనకి మార్కెట్ ఓపెన్ అయిన టైం లేదా క్యాండిల్ ఓపెన్ అయిన టైం. అండ్ మనకి మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు అండ్ ఎప్పుడైతే మనకి ఓపెన్ ఈక్వల్ టు లోగా ఒక కాంట్రాక్ట్లో ఉంటుందో అప్పుడు మనకి ఆ కాంట్రాక్ట్లో బయర్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు అండ్ మార్కెట్ వాళ్ళ కంట్రోల్లో ఉంది ఇన్ దట్ పర్టికులర్ కాంట్రాక్ట్ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 4 కాంపోనెంట్స్లో మనకి ఓపెన్ ఈక్వల్ టు లో ఈ క్యాండిల్లో అవ్వడాన్ని మనం గమనించవచ్చు. అండ్ కమోడిటీ ట్రేడింగ్ అనేది మనకి మార్నింగ్ 9 o'clockకి డైరెక్ట్గా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం 9 o'clockకి క్యాండిల్ని గమనించినప్పుడు మనకి ఇక్కడ ఓపెన్ ఈక్వల్ టు లోగా ఉందని మనం చూడొచ్చు. అండ్ ఎప్పుడైతే మనకి ఇక్కడ ఓపెన్ ఈక్వల్ టు లోగా ఉందో అక్కడ నుంచి మనకి ఒక కంటిన్యూస్ మొమెంటము మార్కెట్లో రావడాన్ని చూస్తాము. అండ్ మనం దీన్ని కనుక స్కేల్ చేద్దాము అనుకుంటే మనకి ప్రైస్ రేంజ్ ఆల్మోస్ట్ ఆ డేలో మనకి అప్రాక్సిమేట్లీ 4,000 పాయింట్స్ మూవ్ అవ్వడాన్ని చూడొచ్చు. సో ఇలా మనకి మార్కెట్ ఎప్పుడైతే ట్రెండింగ్లో ఉంటుందో అలాంటి సందర్భాల్లో మనకి కొంత ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం కూడా ఇలాంటి స్ట్రాటజీని యూజ్ చేసినప్పుడు మనకు ఉంటుంది. అండ్ అదే మనం ఇక్కడ కనుక చూసినట్లయితే మనకి ఓపెన్ ఈక్వల్ టు లో కింద ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో ఇమీడియట్గా ఒక స్టాప్ లాస్తో మనం బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అగైన్ ఇక్కడ మనం చూసినప్పుడు ఓపెన్ ఈక్వల్ టు లోగా ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో అక్కడ నుంచి ఒక 3,000 పాయింట్స్ మొమెంటమ్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం గమనించినప్పుడు అప్రాక్సిమేట్గా అది 3,700 పాయింట్స్ మూవ్ ఇవ్వడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ అగైన్ ఇక్కడ కూడా అది అగైన్ ఓపెన్ ఈక్వల్ టు లో ఫామ్ చేయడాన్ని మనం చూడొచ్చు. అండ్ ఆ రోజు డే అప్రాక్సిమేట్గా ఒక 900 పాయింట్స్ రావడాన్ని చూస్తాం. సో ఎప్పుడైతే మనకి ఓపెన్ ఈక్వల్ టు లోగా గోల్డ్ కాంట్రాక్ట్లో ఉంటుందో అప్పుడు మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవడం అనేది మనకి కొంత యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇలాంటి సందర్భాల్లో ఒక స్టాప్ లాస్ని ప్లాన్ చేయడమో లేకపోతే ట్రెండ్ గురించిన ఐడియాని మనం తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు ముందు రోజు ఒక బయింగ్ సెంటిమెంట్తో మార్కెట్ కంటిన్యూ అయింది. ఆల్రెడీ ఇక్కడ బయర్స్ కంట్రోల్లో ఉంది. అండ్ అగైన్ మనకి ఇక్కడ ఓపెన్ ఈక్వల్ టు లోగా ఫామ్ అయినప్పుడు ఆబ్వియస్గా ఒక మొమెంటమ్ మార్కెట్లో ఇక్కడ నుంచి మనం చూసే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇలా మనకి ఎప్పుడైతే ఓపెన్ ఈక్వల్ టు లో ఉంటుందో అప్పుడు మనం బుల్లిష్గా ఉన్నది అన్న విషయాన్ని అర్థం చేసుకొని మన కాంట్రాక్ట్స్ని ప్లాన్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒక బెటర్ అవుట్పుట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ సిమిలర్గా మనం మాట్లాడుకున్నట్టు ఓపెన్ ఈక్వల్ టు హై ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఆ కాంట్రాక్ట్లో సెల్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకొని రీసెంట్ స్వింగ్ ఏదైతే ఉంటుందో హై దాన్ని మనం స్టాప్ లాస్గా ప్లేస్ చేసుకున్నప్పుడు మనకి ఆ ట్రేడ్ అనేది కొంత ప్రాఫిటబుల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించినప్పుడు మనకి ఇక్కడ మనకి ఓపెన్ ఈక్వల్ టు హై ఫామ్ చేయడాన్ని చూస్తున్నాం. అండ్ మనకి అదే రోజు మార్కెట్ అప్రాక్సిమేట్గా 1,000 పాయింట్స్ డౌన్కి రావడాన్ని చూస్తున్నాము. అండ్ ఒకవేళ మనం కనుక స్టాప్ లాస్ ప్లేస్ చేయాలి అనుకుంటే రీసెంట్ స్వింగ్ హైని మనం ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇలా మనం గోల్డ్ కాంట్రాక్ట్లో ఓపెన్ ఈక్వల్ టు హై అండ్ ఓపెన్ ఈక్వల్ టు లో బేస్డ్ ఆన్ రీసెంట్ స్వింగ్స్ అది ఎలా ప్లాన్ చేస్తుంది అండ్ ముందు రోజు స్వింగ్ అది ఎలా ఉంది అండ్ ట్రేడ్ కంటిన్యూషన్ ఉందా లేదా అన్నది వెరిఫై చేసుకుంటూ మనం ఓపెన్ ఈక్వల్ టు లో అండ్ ఓపెన్ ఈక్వల్ టు హైతో ప్లాన్ చేసినప్పుడు మన ట్రేడ్ అనేది కొంత ఫ్రూట్ఫుల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ టైం గోల్డ్ కాంట్రాక్ట్ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ ఈక్వల్ టు హై అండ్ ఓపెన్ ఈక్వల్ టు లో స్ట్రాటజీ ఎలా పర్ఫామ్ చేసింది అన్న విషయాన్ని బ్యాక్ టెస్ట్ చేయడం మర్చిపోకండి. అండ్ కమోడిటీస్ ట్రేడింగ్ అనేది క్యాపిటల్ ఇంటెన్సివ్ అండ్ స్టాప్ లాస్ కూడా చాలా కాషియస్గా ప్లేస్ చేయవలసిన నీడ్ ఉంటుంది అన్న విషయాన్ని గమనించండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఓపెన్ ఈక్వల్ టు లో అన్నది బుల్లిష్నెస్ని అండ్ ఓపెన్ ఈక్వల్ టు హై అన్నది బేరిష్నెస్ని ఇండికేట్ చేస్తుంది.
అండ్ మనం ఈ స్ట్రాటజీ ప్రకారం ఎప్పుడైతే మనకి ఓపెన్ ఈక్వల్ టు లో ఫామ్ అవుతుందో ఒక బుల్లిష్ ట్రెండ్లో ఉన్నప్పుడు అప్పుడు మనం ట్రేడ్ ప్లాన్ చేసుకున్నప్పుడు కొంత ఫ్రూట్ఫుల్గా ఆ ట్రేడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మనం ఓపెన్ ఈక్వల్ టు లో అండ్ ఓపెన్ ఈక్వల్ టు హైతో మన ట్రేడ్ స్ట్రాటజీని ప్లాన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.